హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయిరామ్ సంపత్ రావ్ ఎడ్యుకేషన్. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్ రావ్. ఎలా ఉన్నారు అందరూ? లాస్ట్ 3 to 4 days నుంచి there are flood of messages, especially from APPSC Group 1 mains aspirants regarding mentorship, test series programs and all. అండ్ దాంతోపాటు వాళ్ళు వేరే టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్స్లో ఆన్సర్ చేసినటువంటి కాపీస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా నాకు సెండ్ చేస్తున్నారు ఫర్ ఎవాల్యుయేషన్. అండ్ అవన్నీ చూసిన తర్వాత నాకు కొన్ని కీ మిస్టేక్స్ కనిపించడం అనేటువంటి జరిగింది. వాటి గురించి ఈ పర్టికులర్ సెషన్లో మాట్లాడాలనుకుంటున్నాను. ఇఫ్ పాసిబుల్ ఈ సెషన్ 1.5x స్పీడ్లో కానీ లేకపోతే 1.25x స్పీడ్లో కానీ వాచ్ చేసే ప్రయత్నం చేయండి అమ్మా, సో దాట్ యూ కెన్ సేవ్ యువర్ టైం. ఓకేనా? సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ మిస్టేక్ చాలా మంది చేస్తుంది ఏంటి అంటే టాకింగ్ అబౌట్ దిస్ టీజీ గ్రూప్ 1 మెయిన్స్ రిజల్ట్స్ అమ్మ. టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ రిజల్ట్స్ సంబంధించి ప్రతి ఒక్కరికి ఉన్నటువంటివి అప్రహెన్షన్స్ మాత్రమే. యూ నీడ్ టు ఫోకస్ ఆన్ థింగ్స్ దట్ యూ కెన్ కంట్రోల్, ద థింగ్స్ దట్ యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్. మీ చేతుల్లో ఉంది మాత్రమే మీరు చేయాలి. అండ్ వన్ థింగ్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఈస్ టీజీపీఎస్సీ, ఏపీఎస్సీ టు సెపరేట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, రైట్? సో ఈ పర్టికులర్ గ్రూప్ 1 రిజల్ట్స్ ఎలా జరిగిందంట, సో వీ నీడ్ టు ట్వీక్ అవర్ ప్రిపరేషన్ లైక్ దిస్, లేకపోతే ఈ చేంజ్ తీసుకొద్దాము, లేకపోతే ఈ విధంగా ఆన్సర్స్ రాద్దాము, వాళ్ళకి అలా రాసిన వాళ్ళకి ఆ మార్క్స్ పడ్డాయంట, అసలు ఏది అనుకోవద్దు. అంటిల్ ఆర్ అన్లెస్ మీరు ఒక రెస్పాన్సిబుల్ మెంటర్ని ఫాలో అవుతూ ఉంటే వాళ్ళు చెప్పినటువంటి సజెషన్స్ పర్ఫెక్ట్గా ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. ఎస్ఏలో ఇది వర్కౌట్ అవ్వలేదంట, సో ఇలా మార్చేద్దాం, అలా మార్చేద్దాం అని ఎప్పుడూ అనుకోవద్దు. టీజీ గ్రూప్ 1 మెయిన్స్ రిజల్ట్ సంబంధించి ప్రతి ఒక్కరికి ఉన్నవన్నీ అప్రహెన్షన్స్ మాత్రమే. దెర్ ఈజ్ నో ప్రాపర్ డేటా బ్యాకింగ్. సో అందుకే మీ ప్రిపరేషన్ ఈ విధంగానే కంటిన్యూ అవ్వండి. దెర్ ఈజ్ నో నీడ్ టు మోడిఫై ఆర్ ట్వీక్ యువర్ ప్రిపరేషన్. మళ్ళీ చెప్తున్నాను. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ మిస్టేక్ ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, నేను చాలా మందిలో ఇది గమనిస్తున్నాను, సీకింగ్ ఫర్ పెర్ఫెక్షన్ అమ్మ. ఆల్వేస్ రిమెంబర్, ట్రై టు ఫోకస్ ఆన్ 50 యావరేజ్ ఆన్సర్స్ రాదర్ దాన్ 8 to 9 పర్ఫెక్ట్ ఆన్సర్స్. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఎన్నిసార్లు నేను చెప్పాను. హాట్ 50 సిరీస్లో కూడా నేను చాలాసార్లు చెప్పడం అనేది జరిగింది. సో ప్రతి ఒక్కరు 9 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తున్నారు, 8 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తున్నారు, కొంతమంది 7 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తున్నారు. That is not the right way. You won't be in the service, you won't be in the final list, merit list if you are writing only 8 to 9 perfect answers. 15 యావరేజ్ ఆన్సర్స్ అయినా కంప్లీట్ చేసే ప్రయత్నం చేయాలి. టెస్ట్ స్టార్ట్ అయ్యే ముందే మీరు స్టార్ట్ చేసేటప్పుడే మైండ్ని ఫిక్స్ చేసుకోండి, నేను 15 క్వశ్చన్ని ఆన్సర్ చేస్తాను అని గుర్తుపెట్టుకోండి. అండ్ దెర్ ఈజ్ నథింగ్ లైక్ అన్ అన్ఆన్సరబుల్ క్వశ్చన్. ఆ టాపిక్ మీద మీకు ఏ అవగాహన రాకపోయినా ఏదో ఒకటి రాసేటటువంటి ప్రయత్నం చేయండి, అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి. త్రూ మోడల్ ఆన్సర్స్ కానీ లేకపోతే మీ మెంటర్స్ సజెషన్స్ మీదతో కానీ ఎనీ అదర్ వాల్యుయేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు తప్పకుండా చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, 15 యావరేజ్ ఆన్సర్స్. ఇక్కడ నుంచి మీరు టెస్ట్ రాస్తే 15 ఆన్సర్స్ కూడా కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేయకపోతే దెర్ ఈజ్ నో పాయింట్ ఇన్ అటెంప్టింగ్ దిస్ పర్టికులర్ ఎగ్జామ్. మళ్ళీ చెప్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఆన్సర్స్ పైన చాలా మంది ఏం చేస్తున్నారంటే ఎంత టైం తీసుకున్నాం, ఎంత వర్డ్ లిమిట్లో రాస్తున్నాం అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. మేబీ కొంతమంది మెంటర్స్ మెన్షన్ చేయమని సజెస్ట్ చేయొచ్చు, బికాస్ దే కెన్ గివ్ యూ రైట్ గైడెన్స్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ మేనేజ్మెంట్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఇది రాయకుండా ఉండే ప్రయత్నం చేయండి వీలైనంత వరకు. మెన్షన్, ఎందుకంటే మీరు ఎగ్జామ్లో కూడా పొరపాటున అలవాట్లో మెన్షన్ చేశారనుకోండి, అది చాలా ప్రాబ్లం అవుతుంది, మీ పేపర్ ఎవాల్యుయేషన్ కూడా జరగదు. అదొకసారి గుర్తుపెట్టుకోండి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ మిస్టేక్ నేను గమనించింది ఏంటి అంటే చాలామంది ఏం ప్రిపేర్ అవుతున్నారు, ఇంకా స్టాండర్డ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రిపేర్ అవుతున్నారు. స్టాండర్డ్ బుక్స్ అనేటటువంటి తీసిపడేయాలి పక్కన. స్టాండర్డ్ బుక్స్ బదులుగా మీరు తయారు చేసుకుంటున్నటువంటి నోట్స్ ఉండాలి. పెర్ ఈచ్ యూనిట్ నేను చెప్తున్నాను, ప్రతి ఒక్క యూనిట్కి ఓన్లీ 3 పేజర్ నోట్స్ అనేటటువంటిది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం పేపర్ 2 చూడండి, హిస్టరీ పేపర్. దానిలో ఫస్ట్ యూనిట్ ఎంటైర్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ గురించి ఉంటుంది. ఎంటైర్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి 3 పేజెస్లో మీరు ఏం చేస్తారు, ఇదేదైతే ఉందో ఒక నోట్స్ ఏదైతే ఉందో యూజింగ్ రైట్ కీవర్డ్స్, వాల్యూ ఎడిషన్స్తో ఒక నోట్స్ ఏదైతే ఉందో తయారు చేసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే ఎక్కువ సార్లు మీరు రివైజ్ చేయగలుగుతారు. అండ్ దాంతోపాటు తక్కువ టైంలో ఆన్సర్ అనేటువంటిది కంప్లీట్ చేయగలుగుతారు. ఎందుకంటే చిన్న నోట్స్ కాబట్టి ఆటోమేటిక్గా ఆల్ దీస్ కీవర్డ్స్ మీరు మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయగలుగుతారు. కాబట్టి మీరు రాసేటప్పుడు ఆటోమేటిక్గా మైండ్లో స్ట్రైక్ అవుతాయి, అవునా కదా? సో ఇది మాత్రం ప్రాపర్గా గుర్తుపెట్టుకోండి. స్టాండర్డ్ బుక్స్ అసలు ఫాలో అవ్వకూడదు. మీ ఓన్ నోట్స్ 3 పేజర్ మెయిన్ స్పెసిఫిక్ నోట్స్ ఏదైతే ఉందో అది మీ దగ్గర ఉండాలి. మీరు ఒకవేళ మీ మోడల్ ఆన్సర్స్ ఉన్నాయనుకోండి, మోడల్ ఆన్సర్స్ నుంచి మీ నోట్స్లో ఏమైనా వాల్యుయేషన్ చేయాలంటే అక్కడికక్కడ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? అండ్ చాలామంది నేను గమనిస్తుంది కంటెంట్ హంగర్ అమ్మ. అంటే ఈ కంటెంట్ నాకు ఈ కంటెంట్ కావాలి, లేకపోతే ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ యొక్క మోడల్ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అవ్వాలి, లేకపోతే ఇంకొక మోడల్ ఆన్సర్స్ ఫాలో అవ్వాలి. అశోక్ నగర్లో జిరాక్స్ కాపీస్ దొరుకుతాయి, అవన్నీ తీసుకొని చూస్తూ ఉంటారు. అసలు ప్రతి ఒక్క కంటెంట్ ఒకే టైప్ ఆఫ్ డైమెన్షన్స్ని కవర్ చేయడం అనేటువంటిది జరుగుతుంది, రైట్? సో ఏది ఎక్కువ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం 1 to 2 ఇన్స్టిట్యూషన్స్ యొక్క టెస్ట్ సిరీస్, మంచి ఇన్స్టిట్యూషన్స్ యొక్క టెస్ట్ సిరీస్ మెటీరియల్స్ ఏవైతే ఉంటే, మోడల్ ఆన్సర్స్ ఏవైతే ఉంటే అవి మాత్రం ఫాలో అయితే సరిపోతుంది. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, పీవైక్యూస్ ఏవైతే ఉంటే అవి చూడకుండానే
టెస్టులు రాసేస్తున్నారు, ఆన్సర్స్ అనేటటువంటి కంప్లీట్ చేస్తున్నారు. ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి కంటెంట్ మోడల్ ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద మీకు పూర్తి అవగాహన ఉండాలి. ఎందుకంటే ఏపీఎస్సికి ఒక ట్రెడిషన్ ఉంటుంది, ఇచ్చిన క్వశ్చన్సే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారు. ఉదాహరణకు చెప్పాలంటే అగ్రికల్చరల్ సిస్టమ్ అండర్ శాతవాహనాస్ ఎన్నిసార్లు రిపీట్ అయింది, లేకపోతే విజయనగర ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఎన్నిసార్లు రిపీట్ అయింది, లేకపోతే సోషల్ కండిషన్స్ అండర్ ఈస్టర్న్ చాళుక్యాస్ ఎన్నిసార్లు రిపీట్ అయింది, రైట్. పీవైక్యూ కంటెంట్ ఫస్ట్ మీరు ప్రాపర్గా మీరు చేసుకున్నారనుకోండి, ఎస్పెషలీ బై యూజింగ్ ద కంటెంట్ యూ కెన్ సింప్లీ ప్లే విత్ యువర్ వర్డ్స్. అర్థమవుతుందా? ఒక నావెల్ క్వశ్చన్ వచ్చినా సరే ఈ డైమెన్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించుకొని మీరు క్వశ్చన్ అట్లీస్ట్ కంప్లీట్ చేయగలుగుతారు. ఒక యావరేజ్ ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని పర్ఫెక్ట్గా మీరు రాయగలుగుతారు. ఓకేనా? సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఆల్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సంబంధించినటువంటి కంటెంట్ మీ చేతిలో ఉండాలి. వాటికి సంబంధించిన మోడల్ ఆన్సర్స్ మీ చేతిలో పర్ఫెక్ట్గా పెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆల్వేస్ ఫోకస్ ఆన్ వాల్యూ ఎడిషన్స్ అమ్మ. మళ్ళీ చెప్తున్నాను, ఈ సమయంలో వాల్యూ ఎడిషన్స్ మీద ఫోకస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డేటా మీద ఫోకస్ ఉండాలి, ఎంబలిష్మెంట్స్ మీద ఫోకస్ ఉండాలి, లేకపోతే గ్రాఫ్స్ మీద ఫోకస్ అనేటటువంటిది ఉండాలి, లేకపోతే ఎగ్జాంపుల్స్ అండ్ సబ్స్టాన్షియేషన్ మీద మీ ఫోకస్ అనేటటువంటిది ఉండాలి, మ్యాప్ పాయింటింగ్ మీద మీకు ఫోకస్ అనేటటువంటిది ఉండాలి, రైట్ కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద మీ ఫోకస్ అనేటటువంటిది ఉండాలి. ఫోకస్ ఆన్ వాల్యూ ఎడిషన్స్ కంప్లీట్గా, ఎందుకంటే యూ హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ ద ఎంటైర్ పోర్షన్ సిలబస్ కాబట్టి వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టే ప్రయత్నం చేయండి. సో దట్ దీస్ థింగ్స్ కెన్ గివ్ యూ బెటర్ ఎడ్జ్ ఓవర్ అదర్స్. మళ్ళీ చెప్తున్నాను. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ నీట్నెస్. ఆల్వేస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఎనీ టాపర్స్ కాపీ మీరు చూడండి, యూపీఎస్సీ అయినా ఎనీ అదర్ ఎగ్జామ్ అయినా నీట్నెస్ అనేటటువంటిది సర్వీస్ ఇస్తుంది. నీట్నెస్ అంటే రైట్ హ్యాండ్ రైటింగ్, సూపర్ హ్యాండ్ రైటింగ్ అనేటటువంటిది అక్కర్లేదు. ప్రాపర్ స్పేసింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద స్ట్రక్చర్ ఆఫ్ యువర్ ఆన్సర్, 1 minute చూడండి, ఇది పేపర్ అనుకోండి, దీస్ బార్డర్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇంట్రడక్షన్ ఇక్కడ నుంచి ప్రాపర్గా స్టార్ట్ చేసే ప్రయత్నం చేయండి. 2 lines ఇంట్రడక్షన్ మీరు రాశారనుకోండి ఉదాహరణకి, ప్రాపర్ స్పేసింగ్ తర్వాత ఫస్ట్ డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. తర్వాత ప్రాపర్ స్పేసింగ్ తర్వాత ద ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో లేకపోతే ద ఫస్ట్ డైమెన్షన్ ఏదైతే ఉందో దాన్ని మెన్షన్ చేయండి. ఇఫ్ యూ వాంట్ టు ప్రొవైడ్ సబ్స్టాన్షియేషన్ యూజింగ్ ఎగ్జాంపుల్స్, ఎక్కడ ఎగ్జాంపుల్ అని చెప్పి ప్రాపర్గా పెట్టండి. అండ్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి కంటిన్యూ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. సో ఇలా ప్రాపర్గా. అండ్ సెకండ్ మళ్ళీ ఇక్కడికి వస్తుంది. సో దట్ నీట్నెస్ ఏదైతే ఉందో ద రీడబిలిటీ ఆఫ్ యువర్ ఆన్సర్ని మీకు పెంచడం అనేటువంటిది జరుగుతుంది, రైట్. సో నీట్నెస్ మీద ఫోకస్ చేయండి, రైట్ స్పేసింగ్ మీద ఫోకస్ చేయండి ఆల్వేస్. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అండ్ డోంట్ ఫోకస్ ఆన్ ఓవర్ ఫోకస్ ఆన్ దిస్ హ్యాండ్ రైటింగ్ అండ్ దీస్ ఎక్స్ట్రా థింగ్స్ అండ్ ఆల్. ఫర్ ఎగ్జాంపుల్ అండర్లైనింగ్స్ అండ్ ఆల్, అది మాత్రం చేయొద్దు. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, డోంట్ ఇగ్నోర్ క్వాలిఫైయింగ్ పేపర్ అమ్మ. క్వాలిఫైయింగ్ పేపర్ ఏదైతే ఉందో దానికి కూడా అట్లీస్ట్ ఎనఫ్ టైం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా క్వాలిఫైయింగ్ పేపర్కి సంబంధించి ఒక 2 hours గో త్రూ ద క్వశ్చన్స్, గో త్రూ ద కంటెంట్. ఓకేనా? సో అది కూడా చాలా కాస్ట్లీ మిస్టేక్ అవుతుంది, క్వాలిఫైయింగ్ పేపర్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేయకపోవడం, రైట్. సో దీస్ 8 mistakesని మీరు అవాయిడ్ చేయగలిగితే మీరు బెటర్ ఆన్సర్స్ అనేవి రాయగలుగుతారు. అండ్ నా పర్సనల్ నెంబర్ వచ్చేసి 8500671913 అమ్మ. నాకు కాల్ చేయొద్దు, వాట్సాప్లో టెక్స్ట్ చేసే ప్రయత్నం చేయండి. బికాస్ దిస్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 రిజల్ట్స్ వల్ల కంటిన్యూస్గా నాకు స్టూడెంట్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి బికాస్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు కట్ ఆఫ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో అందుకోసమని కాల్ నేను లిఫ్ట్ చేయలేకపోవచ్చు, కంటిన్యూస్ బిజీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. నాకు వాట్సాప్లో టెక్స్ట్ చేయండి, ఐ విల్ బీ గివింగ్ యూ రిప్లైస్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. 8 key mistakes ఏవైతే ఉంటాయో వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం తప్పకుండా చేయాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. రైట్ నాన్న, బాయ్.